హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయమున మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యము, వాక్కు దేవుని సంకల్పము నెరవేర్చును. దేవుని నుండి వచ్చు వాక్కు ప్రతి ఒక్కటి కూడా దేవుని సంకల్పంలో నెరవేర్చుతుంది. వానయు మంచును యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్లయితే, వానయు మంచును ఆకాశం నుండి దిగివచ్చి ఎచ్చటికిని మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. ఆ రీతికినే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చు, నేను ఉద్దేశించిన కార్యములను సాధించును. అదేవిధంగా యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మొదటి నుండి నేను జరగబో కార్యములను నెరిగించి తిని, ముందుగానే భవిష్యత్తును తెలియజేసి తిని, నేను చెప్పుచున్నాను, నా సంకల్పము నెరవేరి తీరును, నేను చేయదలుచుకున్న కార్యమెల్లా చేసి తీరుదును అంటున్నాడు. యాకోబు పత్రిక 1:18లో సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. దేవుని వాక్కు ఎట్లుంటుందంట, ఆకాశం నుండి దిగి వచ్చి ఎచ్చటిని మరలి వచ్చు. వాన అయితే ఎట్లా ఆకాశం నుండి దిగి వచ్చి ఎచ్చటికి మరలిపాక భూమిని తడిపి దాని మీద పైరులు పండించును, అదే విధంగా అంట దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు కూడా అలాగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఆ రీతినే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు అంటున్నారు. దేవుడు ప్రవచించిన ప్రవక్తల చేత కానీ, మరి మనం చూసినట్లయితే ఎందరో ప్రవక్తలు కూడా ప్రవచించారు. మరి వారి నోటి నుంచి వచ్చిన మాట, దేవుని నుండి వచ్చిన మాట వ్యర్థము కాదంట, నిష్ఫలము కాదంట. అది దేవుని యొద్దకు మరలా తిరిగి రాదు అంట. ఏ ప్రవక్త అయినా పలికినటువంటి మాట నిష్ఫలంగా నా యొద్దకు తిరిగి రాదు, నా సంకల్పమును నెరవేర్చును అని చెబుతున్నారు దేవుని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రవచించినది ప్రతి ఒక్క కార్యము కూడా సాధించి తీరుతుంది అని చెప్పబడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మొదటి నుండి కూడా దేవుడు మనకు జరగబో కార్యములు తెలియజేశాడు. ముందుగానే భవిష్యత్తును తెలియజేశాడు. ఎందరో ప్రవక్తలు మనం చూసినట్లయితే ఏలియా కానీ, యెషయా కానీ, మరి మనం అనేక మంది ప్రవక్తలు, ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథము మరి మనం చూసినట్లయితే ముందుగానే జరగబో కార్యములల్లా కూడా దేవుడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ముందుగానే భవిష్యత్తును ఎరిగించి తెలియజేసి నేను చెప్పుచున్నాను, నా సంకల్పము నెరవేరి తీరును అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను గట్టిగా చెప్తున్నాను. ఆయన దేవుడు ఎలా చెప్తున్నాడు, నేను చెప్పుచున్నాను, నా సంకల్పము నెరవేరి తీరును, నేను చెయ్యదలుచుకున్న కార్యం ఎలా చేసి తీరుతాను అని చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క వాక్కు ప్రవక్తల ద్వారా కానీ, మరి మన ఫాదర్స్ ద్వారానే కానీ, ఎవరి ద్వారానైనా వచ్చినప్పుడు అది వ్యర్థంగా మళ్ళీ తిరిగిపోదు అంట. అది దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చే దేవుని ఎదురికి చేరుతుంది అని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అదేవిధంగా మనం చూసినట్లయితే సమస్త సృష్టి అందు కూడా మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సంకల్పము చేత, దేవుని సంకల్పం చేతనే సత్యవాక్కు మూలమనే ఆయన మనల్ని సృజించాడు అంట. మనల్ని సృష్టించినప్పుడు మన ఉద్దేశం ఏమీ లేదు. మనం జన్మించినప్పుడు దేవుడి యొక్క సృష్టి అంట మనము ప్రథమ ఫలముగా ఉండటమే. సృష్టి అంతటిలో కూడా ప్రథమ ఫలముగా ఉండునట్లు ప్రథమ పుత్రులముగా, ఫలము అంటే మనము దేవుని యొక్క పుత్రులలో ప్రథమ పుత్రులముగా, అంటే మొదటి వారిగా దేవుడు తెలుసుకున్నటువంటి మొదటి పుత్రులుగా ఉండుటకేనంట దేవుడు తన సత్యవాక్కు ద్వారా
తన సంకల్పం చేతనే మనలను సృష్టించాడు అంట ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే మనము దేవుని యొక్క సంకల్పమును దేవుని నోటి నుండి వెలువడిన ప్రతి ఒక్క వాక్కు కూడా దేవుని సంకల్పమును నెరవేరుస్తుంది అని చెప్తున్నారు. ఆమేన్.